కూడా మనసులు మాత్రం ఎక్కడుంటాయి? శరీర సంబంధ విషయంలో మారు మనసు అనుభవంలోకి వచ్చినట్ట ఆ వ్యక్తి బాప్తిసం తీసుకుందామంటే తీసుకోబెట్ట. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మనస్సులు మారాలి. అమ్మా మీరు పేరమ్మా ముందుకు రండి. మనస్సులు మారాలి. ఇప్పుడు కూడా మన యొక్క మనసులు శరీర సంబంధమైన విషయమే కాకుండా ఆత్మ సంబంధమైన విషయం మీద మన మనసుని కేంద్రీకరించాలి. అప్పుడు వీఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద బాప్టిజం, వీఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద సల్వేషన్, దెన్ వీ విల్ బి ఎలిజిబుల్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. అంచేత మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నా చిన్నతనంలో నాకు బాప్తిసం ఇచ్చారనుకోండి, ఆ వయసులో నాకు మారు మనసు అంటే నాకేం తెలుస్తుందా? ఇది శరీర సంబంధ విషయాలు, ఇది ఆత్మ సంబంధ విషయాలు, ఏమన్నా నాకు తేడా తెలుస్తుందా? అన్నీ ఉంటాయి. పెద్దలు ఏం చెప్తే అది ఉంటాయి. అయితే ఏది తప్పు, ఏది రైటు, ఏది వాక్యం నిజం, ఏది వాక్యం నిజంగా ఎప్పుడు తెలుస్తుంది? అది అభ్యాసం, ఆ జ్ఞానం రావాలి మనిషికి. వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ మరి మారు మనసు అనుభవంలోకి వస్తారా? రావడం లేదు. అందుచేత మనము ఈ అనుభవంలోకి రావాలి. బాప్తిసం అంటే మనస్సును మార్చుకోవాలి, అనగా మారు మనసు అనుభవంలోకి రావాలి. తర్వాత ఇంకేమంటాడు చూడండి, పాప క్షమాపణ నిమిత్తము. ఎందుచేత ఈ బాప్తిసం అంటే మళ్ళీ ఇంకొకటి, పాప క్షమాపణ నిమిత్తము అంటే ఏమిటనమాట? పాపాలు నిన్న నేర్చుకున్నాం మనం. ప్రతి మనుషుడు తల్లి గర్భంలో పుట్టిన దినం వరకుని ఇప్పటి వరకు మనుషుడు పాపం చేస్తున్నాడు. ఈ పాపము నుండి క్షమాపణ రావాలంటే ఏమిటి మార్గం? ఏమిటి మార్గం? ఉంటే మార్గం బాప్తిసం. అందుకని ఏమంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలంట? పాప క్షమాపణ నిమిత్తం. అంటే మన బాప్తిసం తీసుకోలేదు, నేను నా పాప క్షమించబడతాయా? అందుచేత బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు అంటే నీ పాపం క్షమించబడ్డాను. నువ్వు పాపం అంటే ఇంతకు ముందు ఒప్పుకున్నావు పాపని. ఎందుకు అంటే నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు పాపం ఒప్పుకుంటావు కాబట్టి. అయితే ఈ బాప్తిసం తీసుకో ముందు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకునే ముందు చేయవలసిన కార్యం కూడా ఏమిటంటే దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, దేవుని అబద్ధికులుగా చేయదమంటున్నట్టు వాక్యం. నేనేం పాపం చేయలేదండి, నాదేం పాపం లేదని కనుక నేనంటే ఎవరు మోసం చేస్తానంటే నేను లోకాన్ని కాదు, నన్ను నేను మోసం చేసుకుంటాను. ఇంకా భయంకరమైన మాట ఏమిటంటే దేవుడిని అబద్ధికంగా చేస్తున్నాను. ఎందుకని? ఏ వేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేము. ఇది దేవుడు చెప్పిన మాట. నేను పాపం చేయలేదంటే దేవుడిని అబద్ధం చేసినట్టుగా, అబద్ధం చేసినట్టే కదా. అంటే దేవుడిని అబద్ధంగా చేస్తాను నేను పాపం చేయలేదని అంటే. కాబట్టి ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనకు పవిత్రంగా కలిసి. ఏమన్నాడు మాటలు గమనించారా? మన పాపములను నా తల్లి ఒప్పుకొని ఎడల, లేదా నా భార్య ఒప్పుకొని ఎడల నేను రక్షపడదా? ఏముంది? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. నేను చేసి పాపం నేను ఒప్పుకోవాలి. నేను చేసి పాపాలు మీరు, నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా బిడ్డలు ఒప్పుకుంటే నా పాప క్షమ ఉంటాను. ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట? మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? నా దగ్గర, దేవుని దగ్గర. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి ఎలా తడుకున్నది ఆయన. కాబట్టి మన పాపాన్ని యేసుకు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ పాపాలు క్షమించబడాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. అంటే రెండు కార్యాలు ఉన్నాయి పాపాలు క్షమించబడడానికి. ఒప్పుకోవాలి ఒకటి, రెండవది బాప్తిసం. నేను బాప్తిసం తీసుకున్నాను, పాపాలు ఒప్పుకోలేదు, క్షమించబడతాయా? నేను పాపాలు క్షమించబడి అడిగాను, బాప్తిసం తీసుకోలేదు, క్షమించబడతాయా? రెండు కావాలి. పాపాలు క్షమించను కానీ అడిగిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. మీరు నేర్చుకున్నాం. మొట్టమొదటిది యేసు నా ప్రభు నా రక్షకుడు ఒప్పుకోవాలి. రెండవది మరణించాడు, చనిపోయాడు, తిరిగి వేశాడని నమ్మాలి. మూడవది నేను పాపిని అని గ్రహించాలి, హృదయంలో నొచ్చుకోవాలి మన పాపాన్ని బట్టి, పశ్చాత్తాపం పొందాలి. నాలుగవది మారు మనసు. ఐదవది పాపాన్ని. అప్పుడు ఈ బాప్తిసానికి 5 సంగతులు చేసినప్పుడు మన పాపానికి క్షమాపణ, మనకు రక్షణ. అప్పుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు మీరు నాకు చెప్పిన మాట ఉంటే కనుక నేను ఒక గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఏమిటో గిఫ్ట్ చూడండి, మళ్ళీ చదువుతాను. 38 వచ్చిన
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. వరం అంటే గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. ఇంకో గిఫ్ట్ ఇస్తాను నేను. ఎవరికి? ఈ 5 కార్యాలు చేసి బాప్తిసం తీసుకున్న వారికి. గిఫ్ట్ అనేది ఎవరికి ఇస్తారు తెలుసా? ఇప్పుడు నేను అన్నాను, ఇంతమంది ఉన్నాను అనుకోండి, నేను ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాను. ఒకరికి ఎవరికి ఇస్తాను? మీరు అడిగారు, పాస్టర్ గారు నాకేమండి ఎవరికి ఇస్తాను? నాకు ఎవరికి ఇష్టం వాళ్ళకి ఇస్తాను. నా లెక్క నాకు దేవుడు నాకు చెప్పాలి, ఇంకా పలానా వ్యక్తికి ఇవ్వు అని చెప్పి, అప్పుడు పట్టణం వాళ్ళకి ఇస్తాను. అంతే కదా, అడిగి వాళ్ళందరికి ఇచ్చేస్తా. పరిశుద్ధాత్మ కూడా అడుగుడి మీకు ఇవ్వడం చెప్పినప్పటికీ కండిషన్స్ ఉన్నాయి కనుక. ఈ పరిశుద్ధాత్మ రావాలి అంటే ఈ 5 కండిషన్స్, ఈ బ్యాప్టిజం ఇవి తీసుకున్నప్పుడు దాని వీఆర్ ఎలిజిబుల్. అప్పుడు ఆయన వద్దు నేను ఏమన్నా అంటాడు, అంచేత హోలీ స్పిరిట్ అనేది ఉచితంగా రాదు. వీ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్. దీస్ 5 things వీ హ్యావ్ టు డూ, దెన్ వీ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు సరే బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమిటి అని మాట చెప్పి మనం ప్రార్థనకి వెళ్ళి బాప్తిసాలకు వెళ్ళిపోదాం. 39. ఈ వాగ్దానం నీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఇంకో మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఈ రక్షణ పొందిన వారిని. ఇది బాప్తిసం పొందిన తర్వాత మూర్ఖులైన ఈ తరం ఏంటండి? మూర్ఖులు అంటే ఎవరు మూర్ఖులు? దేవుని వాక్యము అనుగుణకు రానివారు. ఇప్పుడు ఈ 5 సంగతులు అనుగుణకు రానివారు. దేవుని దృష్టికి ఎవరంటే వారు మూర్ఖులు. ఎక్కడున్నారు మూర్ఖులు? ఈ లోకం. అందుకని లోకమునైనను లోకమున్న వాటినైనా మీరు ప్రేమింపకుడి. ఇప్పుడు ఇది ముందు అనుభవం. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా చాలా ప్రాబ్లం. ఇక బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ లోకంతో మనకి ఇంకా లోకాశలు, ఎందుకంటే మనసు మారిపోయింది కదా. బాప్తిసం తీసుకుని మళ్ళీ మనసు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళామనుకోండి, మనం మారు మనసు పొందామని దానికి నిరూపించలేదు. అది బాప్తిసం వల్ల మన ప్రయోజనం. అంచేత మళ్ళీ లోపల మనం పడుకోకూడదు. ఇంకా తర్వాత ఏం చేయాలి? 41. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేసేవారు. 3000 people were baptized in one day. That was the first baptism took place in the history of church. The first church was established with these 3000 people who were baptized by Jesus. ఇప్పుడు 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధయందును 1, సహవాసమందును 2, రొట్టె విరిచినందును 3, ప్రార్థన చేయటందును ఎడతెగకమిది. ఆ తర్వాత ముందేం చెప్పామమ్మా? 4 సంగతులు కదా. ఇప్పుడు పోస్ట్ అయిపోయిన తర్వాత ఒక సంగతి చెప్పాలి. ఇప్పుడు 4 సంగతులు అంటే వెరసి 5. బాప్తిసం ముందు 5, బాప్తిసం తర్వాత 5. ఒకటి చెప్పాను, ఇప్పుడు 4 చెప్పాను. అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం ధ్యానం చేయాలి, వినాలి. ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా చెప్పినా మనము వాటికి చెవివ్వకూడదు. వాటికి ఈజీగా మనము మళ్ళీ తిరిగి పడుకోకూడదు. ఎవరేం చెప్పినా గొర్రె వెళ్తే అక్కడ వెళ్ళిపోతాం, అలా ఉండకూడదు. మళ్ళీ యూ హ్యావ్ టు బీ ఇన్ ద స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. అపోస్తుల బోధ ఉండాలంటే మరి ఏం చేయాలి? అపోస్తుల బోధ ఎలా తెలుస్తుంది మనకి? యూ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎడతెగకమిది. యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. మీకు ఆపర్చునిటీ ఎవ్రీ డే అంటే రోజు ఒకసారి చదివేసి అయిపోయిందని చూడేది కాదు. Wherever you have the opportunity, you should be in a position to read the word of God. తర్వాత సహవాసం. సహవాసం 3వది. అంటే మొదటిది ఏమిటి? లోకాన్ని నుంచి వెళ్ళవాలి. 2వది అపోస్తల బోధ. 3వది సహవాసం. ఎక్కడ దొరుకుతుంది సహవాసం? ఇన్ ద చర్చ్. ఎక్కడైతే యేసుక్రీస్తు నామములో ఇద్దరు కూడుకుంటున్నారో, యేసు బోధ అనగా యేసు సువార్త, యేసు అపోస్తల బోధ ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ సహవాసం. అంటే ఎవ్రీ సండే we have to attend the service. Every Sunday. ఎన్ని పనులను మనం చర్చిని మనము మానుకోకూడదు. ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే నేను ఏదైనా మానేయవచ్చు. ఒక రోజు తిండి మానేయవచ్చు, ఇంకో రోజు నేను నిద్ర వాడు కూడా మానేసి, కానీ చర్చి రావడం మాత్రం మానుకోవాలి. తర్వాత రొట్టె విరిచుట ఏందో, రొట్టె విరిచుట 4వది. ఇక్కడ ప్రతి ఆదివారం మనకు రొట్టె ఇవ్వబడుతుంది అనుకున్నాం. ఆ రొట్టెలో మనము పాల్గొనుకుంటాం. ఆఖరిది ప్రార్థన చేయండి అని 5వది. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. ఎందుచేత ప్రార్థన? ఈ యొక్క లోకాన్ని మనం జయించలేము. ప్రార్థన ద్వారా ఏదన్నా
ప్రార్థన అంటే ఏంటి? యువర్ టాకింగ్ టు గాడ్. జీసస్ యేసుక్రీస్తుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రికి ప్రార్థన చేసేవాడు. ప్రతి దాని గురించి కూడా మనం కూడా ప్రార్థనలో ప్రతి విషయం, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, ఒక పక్కన దుఃఖం వచ్చినా, వేదం వచ్చినా, అన్నిటికీ ఒకటే జవాబు ప్రార్థన. సంతోషం వచ్చిందా ప్రార్థన చేసి దేవానికి ఉందని చెప్పు. దుఃఖం వచ్చిందా ప్రభు అనే దుఃఖం తీసి ప్రార్థన. ఏదైనా ప్రార్థన, ప్రార్థనలోనే స్థుతి ఉంటుంది, ప్రార్థనలోనే వినపం ఉంటుంది, ప్రార్థనలోనే ప్లేస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రార్థన అని చెప్తాను. బాప్తిసం తీసుకున్న ముందు 5 సంగతులు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ 5 సంగతులు. ఈ హృదయం ఉంటే ఇంక ఈ లోకం మిమ్మల్ని ఏమీ చేయలేదు. లోపల దేనికి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు చక్కగా ఎవ్రీడే టుడే మీ జీవితంలో చాలా ప్రాముఖ్యత. మీరు తల్లి గర్భంలో పుట్టిన దినం ఉంటుంది కదా, ఆ దినం కంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. తల్లి గర్భంలో పుట్టిన ఎలా పుట్టారు? పాపను పుట్టారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అనే గర్భం నుంచి పుట్టారు. ఇది ఆ పాపం నుండి ముక్తి పొంది తిరిగి జన్మించారు. ఇప్పుడు ఈరోజు కూడా మీరు శిష్యులే ప్రభునందు. ఇప్పుడు చెప్పండి, ఆ భర్త గొప్పది, ఈ భర్త గొప్పది. ఆ భర్తలు చేసుకుంటున్న వారు ఈ లోపల ఎంతమంది ఉన్నారు? చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి. కానీ ఈ భర్తలు చేసుకున్నవారు దేవుని రాజ్యానికి. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించారు. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. ఒక మనుషుడు నీ రాజ్యంలోకి రావాలి అంటే ఒకటే మార్గం, నీ వాక్యం. నీ వాక్యంలోనే సమస్తం మాకు బోధించున్నావు. ఈరోజు మాతో బిడ్డలతో మాట్లాడినా బాప్తిస్మం అంటే ఏమిటి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకున్న వల్ల ప్రయోజనం ఏమిటి, బాప్తిస్మం తర్వాత ఎలా జీవించాలి, ఇవన్నీ మాతో మాట్లాడినారు ప్రభువా. ఈ బిడ్డలు సిద్ధపడిన దేవుని బిడ్డలు చుట్టూ కంచి వేయండి. సైతాన్ని వారి ముట్టబడిగా స్నానం తెచ్చండి. ఇప్పుడు మేము బాప్తిస్మం పొందుచుండగానైనా ఆ బిడ్డలకు తోడుగా ఉండి వారి జీవితాన్ని మార్చి నీకు సాక్షులుగా చేసుకున్నైనా వారిని దీవించి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని విడువక నిన్నే మొరపెట్టుకొని నీ అంత విశ్వాసం ఉంచి వారి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదగడానికి సాధించాను. ఈరోజు చిన్న బిడ్డలు, పసి బిడ్డలు వారి ఎదగాలని వాక్యంలో నీ కృప చూపించమని ఈ యొక్క ఆరాధనంతట్లో బాప్తిస్మ కార్యక్రమంతో దీవించండి. వచ్చిన వాళ్ళందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఇప్పుడు బాప్తిసానికి వెళ్తాము. ఈ నెంబర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ శివకుమార్ చేయవచ్చు. కేవలం శివకుమార్ ఫస్ట్ మీ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శోభారాయణ నువ్వు 2, పృథ్వీ 3, స్వప్న, తర్వాత యేసు, తర్వాత రాధ. మీ యొక్క నేమ్స్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అదే ఆర్డర్లో అక్కడ నిలబడాలి. అక్కడికి వెళ్దాం.